రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ గ్లిమ్స్ గురించి మాట్లాడుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ద గ్లిమ్స్ రిలీజ్తో సినీ ప్రియుల్లో హైప్ ఆకాశాన్ని తాకింది. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఈ గ్లిమ్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండగ లాంటి ట్రీట్ ఇచ్చింది. డైరెక్టర్ బుచ్చిబాబు సన్నా రూపొందిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరియర్ లోనే ఓ రేంజ్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది అని ఈ గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. టైటిల్ పెద్దతో పాటు హీరో పాత్ర పేరు కూడా అదే కావడం విశేషం. ఈ ఒక్క గ్లిమ్స్ తోనే సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గ్లిమ్స్ లో రామ్ చరణ్ రగడ్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో చూస్తే ఇది కేవలం సినిమా కాదు, ఓ మాస్ జాతర అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ గ్లిమ్స్ పై ఎలివేషన్స్ ఇస్తూ మామూలుగా లేదుగా అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందుకు తగ్గట్టే రత్నవేలు తన సినిమాటోగ్రఫీతో అదరగొట్టాడు. ప్రతి షాట్ ని చాలా యూనిక్ గా చూపించాడు. ఈ గ్లిమ్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో హైలైట్ కానుందని తెలుస్తుంది. అసలు గ్లిమ్స్ లో రెహమాన్ స్కోర్ కి గూస్ బంప్స్ వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ నుంచి బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆయన స్కోర్ ఎలా ఉంటుంది అన్న క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ గ్లిమ్స్ ను చూసిన ఫ్యాన్స్ చెర్రీ బాస్ మళ్ళీ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అయ్యాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ స్థాయిలో రిలీజ్ కానుంది. గతంలో రంగస్థలంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ ఇచ్చిన బుచ్చిబాబు ఈసారి పెద్దతో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. గ్లిమ్స్ చూస్తేనే ఇంత రచ్చ జరుగుతుంటే ఫుల్ మూవీ రిలీజ్ అయితే థియేటర్లో ఏ రేంజ్ లో హంగామా జరుగుతుందో ఊహించుకోవచ్చు. మొత్తంగా పెద్ద గ్లిమ్స్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన స్టామినా చూపించాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా గ్లిమ్స్ లో ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అదైతే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. దాంట్లో ఆర్సీ బ్యాటింగ్ మాస్ బ్యాటింగ్ అనే చెప్పాలి. ఈ షాట్ కి థియేటర్స్ అయితే తగిలిపడిపోవడం పక్కా. ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.